విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవపేతంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆదివారం ఉదయం వీఆర్సీ మైదానంలో గుంజ ప్రతిష్టాపన బ్రోచరావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా భూమి పూజ చేసిన విపిఆర్ దంపతులు అనంతరము గుంజును ప్రతిష్ఠించి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అనంతరము కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది వీఆర్సీ మైదానంలో నవంబర్ 6, 7, 8 తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 9 సంవత్సరాలుగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడము ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది 10వ సంవత్సరం పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసం అంటేనే హిందూ సాంప్రదాయం అత్యంత పవిత్రమైన మాసమని, శివుడికి మహావిష్ణువుకు అత్యంత ఇష్టమన్నారు. కార్తీక మాసం ఫలాలను ప్రజలందరికీ చేర్చాలని మంచి ఉద్దేశంతో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ నిర్వాహకులు భాస్కర్ శర్మ, ప్రభాకర్ రావు, సునీల్ కుమార్, విజయసారథి, టీడీపీ నాయకులు వంశీకృష్ణారెడ్డి, కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, ఉచ్చు భువనేశ్వర ప్రసాద్, గుడి హరి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈ లక్ష దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి, అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే పండరీనాథ్ విష్ణు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఈ 3 రోజులు ఇక్కడ నవంబర్ 6, 7, 8 ఈ విఆర్సీ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం. అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు. అలాగే ఆఖరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ, అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం.
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతంగా భావిస్తూ మరోసారి ఓం నమః శివాయ.